ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 11వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అయితే ఆ 2-3 రోజుల్లోనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ నాకు ఈ సమన్వయకర్త నియమించే ముందే జగన్మోహన్ రెడ్డి గారు కబురు చేసి, రవి, నువ్వు కుర్రవాడివి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళు, ప్రతి కార్యకర్తని కలు, ప్రతి నాయకుడి తాలూకా బ్లెస్సింగ్స్ తీసుకో, ఇలా నేను నియమించడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారని చెప్పిన తర్వాత అందరి నాయకుల్ని ఒక సమావేశపరిచి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయని చెప్పేసి ఆదేశించడం జరిగింది. సో ఆయన సూచన మేరకు, అలాగే నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికన్నా కూడా కొద్దిగా చిన్న వయసున్న వాడిని కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి పెద్ద నాయకులు తాలూకు బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ 10 రోజులు మ్యాక్సిమం ఒక 70-80% విలేజెస్ అందరూ కలిసి, ఇంకా మిగతా విలేజెస్ ఏంటంటే అయిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల్లో కూడా కలవడం జరుగుతుంది. కలిసి ఈరోజు ఈ పత్రికా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన నియోజకవర్గానికి సుదీర్ఘకాలంగా సేవలు అందించినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఇటీవలే పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా నియమించడం జరిగింది. అలాగే నాకు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఈ మధ్యనే 11వ తేదీ నియమించడం జరిగింది. అలాగే ఒక వారం రోజుల క్రితం మన పార్టీ సీనియర్ నాయకులు సర్వోజ్జుల ఎంపీపీ ప్రతినిధి అయినటువంటి కిల్లి వెంకట సత్యనారాయణ గారికి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు అయినటువంటి కృష్ణదాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసే ఒక కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఒక సమానమైనటువంటి అవకాశం, అంటే ప్రజలతో మమేకమైనటువంటి ఒక సమానమైన అవకాశం అనేది ఉంది రాజ్యాంగంలో. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అపోజిషన్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ ది పీపుల్ డిఫరెంట్ టు ది రూలింగ్ పార్టీ అని. అంటే ప్రజల పక్షాన పోరాడే ఒక పార్టీ, ఒక వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష వ్యవస్థను సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే ఇంకొక సందర్భంలో కూడా పార్లమెంట్లోనే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, ప్రతిపక్ష వాళ్ళు మీరు చెప్పింది మేము చేయకపోయినా మీకు మాట్లాడే హక్కు అనేది ఉంది అని చెప్పేసి నెహ్రూ గారు పార్లమెంట్ సాక్షిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మాట్లాడే వాయిస్ని మన రాష్ట్రంలో తొక్కిపెట్టి ఎవరైతే ప్రభుత్వ విధానాల్ని లేకపోతే ప్రజలకు జరిగినటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి ప్రతిపక్షాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేద్దామన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సో అటువంటి పాలనకి మనం చరమగీతం పాడాలంటే మన పార్టీ తాలూకా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి, ఎందుకంటే వ్యక్తి ఎప్పుడు బలమైన వాడు కాదు, సంఘమే బలమైంది. సంఘం ఎప్పుడు వ్యక్తి కన్నా బలమైంది అన్నమాట. సో అందరూ సంఘటితమై మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరో ఈరోజు నేను ఇన్ఛార్జ్గా ఇచ్చారని చెప్పి నేను ఒక్కడైనా కాదు, నేను ఈరోజు మీ అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాను, అందరం కలిసికట్టుగా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరం కలిసికట్టుగా కూర్చొని సమిష్టి నిర్ణయాలు తీసుకుందాం. అందరూ ప్రతి కార్యకర్త తాలూకా విలువని తెలుసుకొని, ప్రతి కార్యకర్త తాలూకా ఆలోచనని పరిగణలో తీసుకొని, ఒకరు బాసు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువని కాకుండా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా 2029లో కానీ, ఈ లోపు జమిలీ ఎలక్షన్ కానీ వస్తే 2027లో కానీ ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా ఈ రోజు నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే నియోజకవర్గంలో కూడా ఉంది ఆయన చేస్తున్న పనులన్నీ, ఎమ్మెల్యే చేస్తున్న పనులన్నీ, అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు. ఎందుకనంటే మనం చూసాం, ఈరోజు మన ప్రతిపక్షాన్ని తొక్కు పెడదామని చెప్పేసి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చిందనంటే, ఆయన ఒక 150 హామీలు ఇచ్చేశాడు.
కనిపించిన వాళ్ళందరికీ హామీలు ఇచ్చేసి మీకు ఇవి చేసేస్తాం అవి చేసేస్తాం అని చెప్పేసి ఆ హామీలు ఏవి నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగానే రివోల్ట్ అవుతారు, కొద్దిగా ప్రతిఘటన చేస్తారనమాట. ఆ ప్రతిఘటించడాన్ని తట్టుకోలేనటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు. ఈ ప్రతిపక్షంలో ఎవరైతే, ప్రతిపక్షమే కాదండి, నార్మల్గా ఉండే కామన్ పీపుల్ కూడా జనరల్గా ఆయన ఉండే అసంతృప్తిని ఒక మీడియా ద్వారా లేకపోతే ఒక ఫేస్బుక్ ద్వారా ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేస్తారు. అలాంటి వాళ్ళు ఈ మధ్యగా అన్నీ చూస్తున్నాం మనం. ఎటువంటి అరెస్టులు జరుగుతున్నాయి, ఎటువంటి అక్రమ అన్యాయమైనటువంటి అరెస్టులు తొక్కిపెట్టాలు జరుగుతున్నాయి. అది ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదనమాట. ఇంకా ఈ నియోజకవర్గంలో చూడండి, ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కూడా చేసిన అభివృద్ధి ఏం లేకపోగా గ్రామాల్లో మన పార్టీ తాలూకా వైసీపీ పార్టీ తాలూకా కార్యకర్తలందరికీ పెన్షన్లు తీయడం, ఉద్యోగాలు తీయించడం, ట్రాన్స్ఫర్ చేయించడం, లేకపోతే మళ్ళీ కేసులు పెట్టించడం, ఈ కార్యక్రమాలే చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక మిడ్ డే మీల్స్ చేస్తున్న ఉద్యోగం అయినా, లేకపోతే ఒక అంగన్వాడీ ఉద్యోగం అయినా, లేకపోతే మన సిఎఫ్ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఒక 5,000కి 10,000 రూపాయలు ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తి, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ కుటుంబాలని రోడ్డున పడేసే విధంగా నిర్దాక్షిణ్యంగా ఈరోజు కొన్ని 10ల సంఖ్యలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అలాంటి ఉద్యోగాలు తీసేసినవి, పెన్షన్ తీసేసినవి. వాళ్ళందరికీ కూడా మనం భరోసాగా నిలబడాలి. మన పార్టీ తరఫున ఖచ్చితంగా మనందరం సంఘటితమై ఏ ఒక్క కార్యకర్తకి ఒక చిన్న అన్యాయం జరిగినా మనందరం సంఘటితమై ఆయన మీద వెళ్ళి ఎదుటి వాళ్ళు ప్రతిపక్షం మీద పెనుబోతంలో వెళ్ళి పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీనికోసం ఏవైతే ఇవి మనం కోర్టులో పోరాడాల్సి ఉందో, లేకపోతే ప్రజాస్వామ్యంలో పోరాడాల్సి ఉందో, వీటి కోసం సెపరేట్గా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కోర్టుల్లో పోరాడి ఏదైనా ఒక సమస్య ఉందనంటే అందరం కలిపి ఒక పోలీస్ స్టేషన్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో అందరం కలిపెట్టండి. ఒకరికి అన్యాయం జరిగిందంటే ఆ మండలంలో ఉన్నటువంటి 100 మందిని కూడా కలిపెట్టండి. అయితే ఖచ్చితంగా అవతల వ్యక్తికి భయం వస్తుంది, మన కార్యకర్తకు కూడా ఒక భరోసా ఉంటుంది. అందరం కలిపెట్టండి. ఇంకా అది కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళినా ఆ సమస్య తీరకపోతే హైకోర్టులోనో సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళే విధంగా మనం చర్యలు తీసుకొని ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మనం భరోసాగా ఈరోజు నిలబడదామని చెప్పేసి మనందరి తాలూకా ఇది హామీగా ఈరోజు తెలియజేస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మనం ప్రజల కోసమే. ప్రజలు ఎవరైతే మనం ఎవరి తరపున పోరాడుతున్నాం ఈరోజు? అనగారిన వర్గాల పక్కన ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగినటువంటి వర్గాల తరపున పోరాడడం వల్లే మనకి ఈరోజు ఒక కేసులనో లేకపోతే ఉద్యోగాలు తీసేయడమనో జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ ప్రజల కోసమే మనం నిరంతరాయంగా పోరాడదామని, ఈ పోరాటంలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నింటినీ సంఘటితంగా ఎదుర్కొందామని చెప్పేసి మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఈ నియోజకవర్గంలో అందరూ కూడా చైతన్యవంతులు, కార్యకర్తలు, మంచి బలంగా ఉత్సాహంగా వచ్చినటువంటి కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. దేనికి కూడా భయపడే వాళ్ళు కాదు, నాయకులు కూడా భయపడే వాళ్ళు కాదు, సుదీర్ఘంగా పోరాటాలు చేసిన వాళ్ళు. ఇంకా మనందరూ కూడా కొండంత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ అండతో మనం పోరాటం చేసి ప్రజల తాలూకు మన్నలను పొంది రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి అవసరాన్ని ప్రజలకు తెలియచేసి ఈ నియోజకవర్గాన్ని అలాగే పార్లమెంట్ని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా అందిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గానికి సీనియర్ లీడర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారికి పార్లమెంటరీ పరిశీలకులుగా నియమించినందుకు, అలాగే నన్ను అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించినందుకు, మన కిల్లి సత్యనారాయణ గారిని, వెంకట సత్యనారాయణ గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కార్యకర్త నుండి పెద్ద లీడర్ వరకు, అలాగే పత్రికా సమావేశంకి వచ్చినటువంటి ప్రతి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు, హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గ్రూపులు అనేవి ఎప్పుడూ లేవండి. అందరం కలిసికట్టుగానే చేసాం. గత ఎలక్షన్లో కూడా కలిసికట్టుగానే చేసాం, ఇప్పుడు కలిసికట్టుగానే చేస్తాం. గ్రూపులు ఏ రోజు లేదు. ఈరోజు సీతారాం గారు కూడా ఆయన ఏదో కుటుంబ ఆరోగ్య సమస్యల ద్వారా బయటకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అలాగే కిల్లి సత్యనారాయణ గారు కూడా ఆయన
ప్రత్యేకంగా ఫోన్ చేసి ఒక మెసేజ్ కూడా పెట్టి ఈ మెసేజ్ని కన్వే చేయండి ప్రెస్ ద్వారా, నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి ఈరోజు రాలేకపోతున్నాను, మరొక సమావేశం ద్వారా మేము అందరం ఏకమవుతామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఏ రోజు గ్రూపులు లేవు. ఏదైనా ఉన్నదని అంటే అది ఒక ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి చనువు. అది ఎవరి తాలూకా ఫీలింగ్స్ వాళ్ళు ఫ్రీగా చెప్పుకున్నటువంటి చనువే, కానీ ఇది ఇంకోటి కాదు. గ్రూపులు అనేవి ఈరోజు ఉండదు. ఎక్కడ గ్రూప్ అనేది ఉండే ఒకే ఒక గ్రూప్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రూప్. అలాంటివి ఏం లేదండి. వాళ్ళ వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్ళాల్సి వచ్చిన ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి ఏది మార్పు జరిగినా ఒక 1-2%, 5% ఉండడం అనేది సహజం. అది కొద్ది రోజుల్లోనే, ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజుల్లోనే సర్దుమనిపోదు. అది ఒక ట్రాన్సిషన్ గ్యాపే తప్పించి ఇంకొక అదేం కాదు. అందరూ పార్టీ కమిట్మెంట్ అయి ఉన్న వాళ్ళే. ఇంకొక అసంతృప్తి అనేది లేదు. ఎవరు ఏం జరిగినా ఈ రోజు వరకు ఒక్కరు కూడా, ఒక చిన్న కార్యకర్త కూడా పార్టీకి రాజీనామా చేయలేదు, పార్టీ నుండి విడిచి వెళ్ళిపోలేదు. అది వైసీపీకి ఉన్నటువంటి స్టింజ్. మనందరం అది గ్రహించాలి. ఏ ఒక్క కార్యకర్త కూడా బయటకు వెళ్ళిపోయింది లేదు, టీడీపీకి మద్దతు పలికింది లేదు. అలాగని చెప్పేసి టీడీపీతో పోరాడడానికి రెడీగా ఉన్నవాళ్ళే. వైసీపీ తాలూకు బలం అది, ఆంధ్రవలస నియోజకవర్గం తాలూకా ఉత్సాహం అది. ఈ అపోజిషన్లో అయినా వాళ్ళకి సముచితమైన స్థానం ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందే? కరెక్ట్. ఇది కూడా ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పానండి, ఏం లేదు. ఇప్పుడు నన్ను సమన్వయకర్తకి ఇచ్చారంటే నేను ఒక్కనే ఈ బాధ్యత నిర్వహించుకోవడానికి కాదు. నాకు కూడా ఒక ఆలోచన ఏముందనంటే, మండలం నుండి ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ 5, నేను ఒకరిని కలిపి 6 కలిపి ఒక సంఘటితంగా ఏ నిర్ణయాన్నైనా 6 కలిపి తీసుకుందామని, అలాగే ప్రతి మండలంలో కూడా అందరి యాక్సెప్టెన్స్తో ఒక 3-4 వ్యక్తులను పెట్టుకొని వాళ్ళ ద్వారా నడిపిద్దామని, ఏదో ఒక వ్యక్తి ద్వారా కాదు, ఒక వ్యవస్థ ద్వారా నడిపిద్దామని చెప్పేసి ఈరోజు మళ్ళీ మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అందరికి కూడా పార్టీలో సముచితమైన స్థానం కల్పించేలాగా మేము రిక్వెస్ట్ చేస్తాం. తొందరలోనే అది కూడా ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి నేను ఒక ఆశాభావంతో ఉన్నాను. సార్, ఇప్పుడు పొందూరు మండలానికి సంబంధించి అక్కడ ఇంతకుముందు బలమైన నేతగా పేరు ఉండేది సుమారు గాంధీ లాంటి వాళ్ళందరూ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అలాగే కోట గోవిందరావు గారు, ఆయన కూడా ఈరోజు కాలేదు. వీళ్ళందరినీ మీరు వెళ్ళి స్వయంగా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఉన్న అక్కడ వేరే వాళ్ళు ఏమన్నా నియమించడానికి అవకాశాలు ఉన్నాయా? అదే ఏం లేదు, ఇప్పుడే చెప్పాను మీకు. ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఒక 5-10% అది అన్రెస్ట్ అని కూడా అనలేము, ఒక గ్యాప్, ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనుకోవచ్చు, అది జరుగుతుంది. ఇంకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆశయాలకి ఎవరు ఇష్టపడి వచ్చినా ఈరోజు ఎందుకనంటే ఇక్కడ ఎవరో ఒకరు కాదు. నాకు కూడా నేను ఈరోజు మీ పత్రికాముఖంగా నేను ప్రామిస్ చేశాను, నాకుండే ఇండివిజువల్ భావజాలాలు కానీ నా తాలూకు ఆలోచనలు కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితిలో పనిచేయదు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం జరగాలనేదే నా ఆశయం, ఇంకోటి కాదు. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ భావజాలాలకు అసలు తావే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి భావజాలమే మా అందరి భావజాలం. ఆ భావజాలాన్ని నమ్మి ఎవరు ఈ పార్టీలోకి వచ్చినా, ఎవరు ఈ పార్టీ కోసం పనిచేసినా వాళ్ళందరికీ సముచిత స్థానం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా కలిపి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. అదే ఇప్పుడే నేను అన్నాను కూడానండి, ఇది కేసులు పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అనగదొక్కడం కానీ, లేకపోతే ప్రశ్నించిన గొంతుని అనగదొక్కడం అనేది ఏంటంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకున్నట్టే. అది సెల్ఫ్ డివాస్టేషన్. సరే, అది ఏం జరగని మన కార్యకర్తలను మనం బలోపేతం చేసుకోవడం, వాళ్ళని కాపాడుకోవడం అనేది మన పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. దానికోసం స్టేట్ లెవెల్లో లీగల్ సెల్ ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే మొన్న మీడియా సమావేశంలో కొన్ని నెంబర్లు ఇచ్చి కాంటాక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళ ద్వారా ఎవరికైతే అన్యాయం జరిగిందో కేసులను హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా వేస్తున్నారు. అలాగే పెద్దలందరితో కూడా మాట్లాడుతున్నాం. మాట్లాడి తొందరలోనే మన నియోజకవర్గంలో కూడా కొంత ఫండ్ని, కొన్ని lakhs of rupees ఫండ్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని అది ఒక 3-4 పెద్దల సమక్షంలో ఉంచి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా, ముందు ఏంటంటే మన నియోజకవర్గంలో మన కార్యకర్తలను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వేరే పార్టీ తరఫున కానీ, లేకపోతే ఉద్యోగాలు తీసినా కానీ, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించినా కానీ, సోషల్ మీడియాకు సంబంధించి ఏ కేసులు పెట్టినా కానీ వాళ్ళందరికి కూడా ఆంధ్రవలస నియోజకవర్గ వైసీపీ పార్టీ తరఫున మాకు భరోసా ఉంది అనే విధంగా మేము ఆ కేసులన్నీ ఎదుర్కొని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఇది మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాను. దానికోసం ఏంటంటే మేమందరూ పెద్దలతో కూడా ఒకసారి మాట్లాడాల్సి ఉంది. మాట్లాడి తొందరలోనే దాన్ని కార్యాచరణ చేసి అది మెటీరియలైజ్ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
సార్ రవిదే అదే వ్యవస్థ అండి. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ప్రతిపక్షం పాలకపక్షం ఏంటంటే కొన్ని వందల హామీలు ఇచ్చేందన్న, వందల హామీలు. ఆ హామీల్లో 10% కూడా నెరవేర్చగలిగే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇది ఇంకో శ్రీలంకన్ చేస్తారా, ఇంకొక వెనిజులాని చేస్తారా అని చెప్పేసి రకరకాల వాదనలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సంవత్సరాలు కలిపి 2,35,000 కోట్ల రూపాయల హామీలు నెరవేర్చితే ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి 15 లక్షల కోట్లు పెట్టాలన్నమాట. అలాంటి దుర్మార్గమైనటువంటి హామీలు ఇచ్చాడని అవి నెరవేర్చలేనప్పుడు ప్రజల దగ్గరికి టీడీపీ నాయకులు వెళ్తే చేత్కారానికి గురయ్యే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది. అది ఒక 6 నెలల సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రజల్లో చిన్న రివోల్ట్ స్టార్ట్ అయింది. చూడండి, ఎందుకంటే ఇచ్చిన హామీలు ఈరోజు సంక్రాంతి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండే టైంలో ప్రతి ఒక్క లేడీ అకౌంట్లో కూడా, ప్రతి ఒక్క ఆడపడుచుల అకౌంట్లో కూడా ఒక 20,000 30,000 రూపాయలు రైతు భరోసా అని, లేకపోతే అమ్మఒడి అని చెప్పేసి ఉండి సంక్రాంతిని హ్యాపీగా గడుపుకునే పరిస్థితి. ఈరోజు ఇంకో నెలలో సంక్రాంతి వస్తుంది. పంటలు బాగా పండితే తప్పించి ఇంకొక రూపాయి కూడా లేని పరిస్థితి ఈరోజు పేదవాళ్ళ దగ్గర నెలకొంది. ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత అది ఒక ప్రవాహంలో వచ్చి మళ్ళీ వైసీపీకి చేరుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్నమాట. సో అలాంటప్పుడు ఇవేవి కనిపించవు. ఇంకా ఖచ్చితంగా మన పార్టీలోకి చాలా ఇన్ఫ్లోస్ ఉంటాయి. అవి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం నచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్దాం. మనం కలుపుకొని వెళ్ళి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని వెళ్దాం. గతంలో మీరు కోట ఎలా ఉంటుంది అనుకోండి. సరే, అది ఫైట్ అనేది ఎన్నికలప్పుడు రవికుమార్ వర్సెస్ రవికుమార్. ఇప్పుడైతే నేనైతే ఒకటే చెప్తున్నాను, అటుపక్క కోన రవికుమార్, ఇటుపక్క వర్సెస్ మా అందరి నాయకులే, ఇంకోటని కాదు. ఎందుకంటే మేమంతా సమిష్టిగా చేస్తాం, మేమంతా సమిష్టిగా చేయడానికి నిర్ణయించుకొని ఉన్నాం. నియోజకవర్గానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. అవన్నీ అంటే ఇప్పుడు వాస్తవంగా ఇదేంటంటే ఎక్స్క్లూజివ్గా ఫర్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదం తెలిపే ఒక కార్యక్రమం. కానీ వాటన్నిటి మీద కూడా ప్రతి ఆస్పెక్ట్ని కూడా మేము పరిశీలించి ప్రతి దాన్ని కూడా మన నియోజకవర్గానికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ సమస్యను ప్రతిదాన్ని కూడా పరిశీలించి మేము ఎంతటి వరకైనా పోరాటం చేస్తాం. అదైతే మేము అందరినీ ఏకం చేసుకొని, కార్యకర్తలు అందరినీ ఏకం చేసుకొని, మాకు ముఖ్యంగా ఏంటంటే ప్రజల తాలూకు సమస్యల ముందు ఏమైనా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. ఇంకా కొన్ని దగ్గరలో ఏంటంటే పార్టీ పెట్టి వివక్ష చేస్తున్నారు. అంటే ఈరోజు వైసీపీకి ఓటేశారని చెప్పేసి ఒక వివక్షకు గురి చేస్తున్నారు. వాళ్ళని ఆదుకోవడమే మా ప్రథమ కర్తవ్యం. కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవడమే మా ప్రథమ కర్తవ్యం. మేమందరం కూడా ముందు ఆ కార్యకర్తలకి, మా పార్టీకి ఓటేసినటువంటి ప్రజలకి, ఎవరైతే సమాజంలో వివక్షకు గురవుతున్నారో ఆ ప్రజల తరపున మేము నిలబడడానికి మాకు ప్రథమ కర్తవ్యంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. పార్లమెంట్ జిల్లా వ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి పేరు, అలాగే ఖచ్చితంగా ఈరోజు ఒక కుటుంబం అక్కడ టీడీపీ తరపున, ఎందుకంటే వాళ్ళే పార్లమెంట్కి గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలనుకుంటే ఒక సీనియర్గా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా పరిచయం, అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా సీతారాం గారిని ఆంధ్రవలస అసెంబ్లీ కన్నా ఒక పెద్ద స్థాయిలో శ్రీకాకుళం పార్లమెంటరీకి ఆయన్ని పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. సో దాన్ని మనం ఆ రకంగా తీసుకోవాలి, కానీ ఇది నెగిటివ్గా తీసుకోవడానికి అసలు అంశమే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.